ఏమిటి భామా ఇది? ఒక మార్కెటే పట్టుకొచ్చి పెట్టేశారు. అల్లుడు గారికి ఏది ఇష్టమో తెలియకపోవడం వల్ల అన్ని బ్రాండ్లు తెచ్చారు. చొక్కా తీసేయండి. ఎందుకు? కొంచెం గాలి తగులుతుంది. ఏం పర్వాలేదు. అవును, శేషుగాడు నీతో ఏం చెప్పాడు? ఏమిటా? పండి మీరు నాకు సిగ్గుగా ఉంది. సిగ్గుపడ్డానికి ఏమన్నాడు? ఏమీ లేదు, నీకు బిడ్డల మీద ఆశ కలిగిందని చెప్పాడు. ఏమండి, అది ఆయనతో అంటా ఎందుకు? తిన్నగా ఇక్కడికి వచ్చి ఉండొచ్చుగా. మరి మరి ఆ తడబాటు ఎందుకు? ఏం లేదు. ఏమండి, లైట్ ఆఫ్ చేయమంటారా? మరి 9ంటికేనా? ఈ రోజు తొందరగా పడుకోవాలని చెప్పానండి. ఏమిటి ఇంత ముద్దు నిద్దరా? చచ్చా, గట్టిగా అరిస్తే ఒకవేళ ఆ అమ్మాయి భామ నిద్ర లేచిందంటే ఈ ప్లాన్ అంతా పాడైపోతుంది. ఫస్ట్ క్లాస్ ఐడియా. వాన పడుతుందేంటి? ఒక పెద్ద ఏనుగు బైక్ నుంచి నీళ్లు పోస్తుందిరా. పడుతాయి, తడువుకుంటావేరా. కళ్ళజోడనా కుడి పక్కనుందిరా, తీసి పెట్టుకో. శేషు, ఏమిట్రా విశేషం? రే, టైం 2 అవబోతుంది. రుక్మిణి చక్కగా నిద్రపోయి ఉంటుందేమోరా, త్వరగా రారా. సరే, నువ్వు ముందు పో, నేను మెల్లిగా వచ్చేస్తా. ముందుగా వెళ్ళి 2 కొట్టకుండా పెట్టుకుని పట్టుకుని వెళ్ళమంటావా? త్వరగా రారా, పూలా వస్తున్నా, పోరా. మా అల్లుడు గారు చాలా వద్దనుడండి, అన్నింట్లోనూ బిగ్గుగా ఉన్నారండి. మా అల్లుడు కదరా. ఏమండే, మీ అల్లుడు గారికి రాసక్రియట్లు అంటే పిచ్చి మోజు కదా. ఆ రోజు అర్ధరాత్రి ఇంట్లోంచి పారిపోయినట్టుగా ఈ రోజు పోయిండ్రు కదా. ఓరి ముండమోపి, ఏరా నువ్వే సాగనంపి ఇక్కడికి వచ్చి కూర్చొని హరికథలు చెప్తున్నావా? ఉండు, నువ్వు ముక్కనగానే నాకు భయంగా ఉందిరా. ఎవరికీ తెలియకుండా నే పోయి చూసొస్తాను. భామా, 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 ఏమిటి ఏడుస్తున్నావా? ఏం జరిగింది? చెప్పాడు. ఏమిటి? చూసారా? పంచిలో ఏముంది అన్యాయం? ఆరివేడి కడుపుడక వాడు రుక్మిణి ఇంటికే పోయాడమ్మా. వాడు నిన్ను ప్రేమగా చూడాలని, ఆప్యాయంగా ఉండాలని ఎన్నెన్నో చేశానమ్మా. మామగారనే మాట కూడా మరిచి సిగరెట్లు సప్లై చేశానమ్మా. మొత్తం ఊదేసిపోయాడే. వాడు ఇద్దరి పిల్లలకి ఒకే సమయంలో వాంతులేటెడ్ చేస్తాడేమో తల్లి.
ఐ సే గెట్ అప్. ఏమిటది? బని పువ్వులు. మల్లెపూలు. నా కళ్ళున్నాయి, నా జల్లో కనకాంబరాలున్నాయి, మరి మల్లెపూలు ఎలా వచ్చాయి? ఇది నీ ఇల్లు, నీ బెడ్రూమ్, నన్ను దబాయిస్తావే? పరిహాసాలు కాదు, ఇప్పుడు ఆ పువ్వులు నా జల్లో లేవు. రాత్రి ఎక్కడికి పోయారు? నీళ్లు నవ్వుతారే? మీరు అర్ధరాత్రి అక్కడి నుంచే వచ్చారు కదూ. మాట్లాడరే. బామ పరాయిదా? నేను చెప్తున్నా, ఒక్కడి గుర్తుంచుకోండి, నా బెడ్ మాత్రమే యూజ్ చేయాలనుకుంటే ఇకపైన ఇక్కడికి రండి, అదర్వైజ్ కృష్ణ, నిన్న ఆదర్శంగా పెట్టుకుంటే ఎన్ని కష్టాలు వచ్చినాయిరా. పొమ్మంటావా?